అతను ఎలాంటి వాడో తెలిపే డైరీ రాబట్టడానికి ప్రయత్నించు. దానికోసం అవసరమైతే కొత్త అవతారం ఎత్తడానికైనా సిద్ధంగా ఉండు. మాయ ఎవరండి? ఈ సూసైడ్ అటెంప్ట్ అంతా ఒక డ్రామా. సూర్య కోసం నేను ఆడిన డ్రామా. నేను అడిగిన డైరీ దొరికిందా? కొంచెం బిజీగా ఉండి కుదరలేదు. తప్పకుండా వెతికిస్తాను. సూర్య గారి అన్నగారు మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నారు. మేడం, ఆవిడేనా మీ అమ్మాయి ప్రియా? కాదు, భార్గవి. ఓకే మేడం, మీరు కోరినట్టుగా మీ కూతురితో సూర్య పెళ్లి జరిపిస్తాను. మరి ప్రతిఫలంగా ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నాకు డబ్బొద్దు మేడం, ఏం కావాలో పని అయ్యాక అడుగుతాను. సారీ సార్, మిమ్మల్ని వెయిట్ చేయించినట్టున్నాను. పర్లేదు, నేను కూడా ఇప్పుడే వచ్చాను. మీ గురించి చాలా గొప్పగా విన్నాను. మీ అకౌంటెంట్ గారు ఫోన్ చేసి మీరు నన్ను కలవాలనుకుంటున్నట్టు చెప్తే ఒక్కసారి షాక్ అయ్యాను. అసలు మీలాంటి గొప్పవాళ్ళ అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. అలాంటిది ఏకంగా నన్ను కలవాలనుకుంటున్నారంటే నిజంగా నా అదృష్టం సార్. మీరు మాత్రం తక్కువ ఏంటి? ద గ్రేట్ రాజేంద్రకి స్వయాన అల్లుడు గారు, ఇప్పుడు బిజినెస్లో ఆయనకి రైట్ హ్యాండ్. అసలు మీలాంటి వాళ్ళని కలవడమే నా అదృష్టంగా భావించాలి. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. లేదండి, నేను నిజం చెప్తున్నాను. మీతో ఎంత అవసరం లేకపోతే నేను మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వస్తాను. మీరు నాకు సహాయం చేయాలి. చెప్పండి సార్. రాజేంద్ర కూతురుతో మా తమ్ముడు పెళ్లి జరిపించాలి. మీరు జోక్ చేస్తున్నారా? అసలు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? మనం ఇంట్లో జరిగిన అవమానానికి ఇప్పటికీ మా మామయ్య మండిపడుతున్నారు. ఇంకేదైనా విషయం అయితే నేను హెల్ప్ చేయగలను, కానీ ఈ విషయంలో మాత్రం నేనేం చేయలేను. ఐఎమ్ సారీ. మీరే అలా అంటే ఎలాగా? ఆ రోజంటే ఏదో దురదృష్టవశాత్తు జరగకూడదు జరిగిపోయింది. అంతేకాని రాజేంద్ర గారిని అవమానించాలనేది నా ఉద్దేశం కాదు. కానీ ఆయన అలా అనుకోవడం లేదే. ఇప్పుడు అదే పెద్ద చిక్కు వచ్చింది. ఆ అపార్థాలన్నీ మీరే ఎలాగైనా తొలగించాలి. మీరు తలుచుకుంటే ఈ పని చేయగలరు, కాదనకండి. మీరు మరీ మొహం ఆట పెట్టేస్తున్నారు. నా పరిస్థితి కూడా ఆలోచించండి. ముందు మీ మీద నా అపార్థం తొలగించాలి, ఆ తర్వాత పెళ్లి గురించి ఒప్పించాలి. ఒకవేళ ఆయన ఒప్పుకున్నా పెళ్లి చేసుకున్న ఇద్దరికీ ఇష్టం ఉండాలి. ఇన్ని ఇబ్బందులున్నాయి ఇందులో. ఇబ్బంది కాకపోతే 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి జరిపించమన్నారు. అవసరమైతే మనం 1001 అబద్ధాలు ఆడినా పెళ్లి జరిపించవచ్చు. మీరు తలుచుకుంటే ఈ పెళ్లి జరిపించగలరు. మీరు ఈ పెళ్లి జరిపించగలరన్న నమ్మకంతోనే మీకోసం ఈ బ్రీఫ్ కేసు అరేంజ్ చేశాను. మీరు ఎంత తొందరగా పెళ్లి జరిపిస్తే అంత తొందరగా ఈ బ్రీఫ్ కేసు మీదవుతుంది. అందాక ఇది అడ్వాన్స్గా ఉంచండి. ఓకే, మీరు ఇంతగా బతిమలాడాక చేయకుండా ఉండగలనా? థ్యాంక్ యూ. మీకు ఏదైనా అవసరం అనిపిస్తే నాకు ఫోన్ చేయండి. బాయ్. ఉంటాను. సూర్య ప్రియుల పెళ్లి జరిగితే ఇటుపక్క నుంచి డబ్బులు, అటుపక్క నుంచి భార్గవి నాదవుతుంది. మరి గాయత్రికి ఇచ్చిన మాట? మనకు కావలసింది మూటలు గాని మాటలు కాదు. ఏమండే శ్రీమతి గారు, ఏంటలా చూస్తున్నారు? మందు తాగొచ్చిన అదే ఎక్స్ప్రెషను, తాగకుండా వచ్చిన అదే ఎక్స్ప్రెషనా? ఏంటండి, కల కాదు కదా? మీరు తాక్కుండా వచ్చారా?
మీ ఆడాళ్లతో వచ్చిన చికాకే ఇది. మొగుడు తాగొస్తే ఎందుకు తాగాడా అని బాధపడతారు, తాగకుండా వస్తే ఎందుకు తాగలేదా అని ఆలోచిస్తారు. అయినా నేనేం తాగుబోతున్నా? ఏదో ఇన్నాళ్ళు కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేక తాగాను. ఇప్పుడు కొంచెం సంతోషంగా ఉన్నాను కాబట్టి మందు అవసరం రాలేదు. పైగా నీకు కొన్ని నిజాలు చెప్పాలి. మత్తులో ఉంటే కొన్ని విషయాలు మర్చిపోతాం కదా. కారణం ఏదైతేనే మీరు ఆ మాయదారి మందు జోలికి వెళ్ళడం మానేశారు. నాకు అది చాలు. ఇప్పుడు చెప్పండి, ఏదో సంతోషంగా ఉన్నానన్నారు, ఏవో నిజాలు చెప్తా అన్నారు, ఏంటవి? ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే నువ్వు చాలా సంతోషిస్తావు గాయత్రి. భార్గవి సూర్యల పెళ్లి గురించి సూర్య అన్నయ్యతో మాట్లాడాను. ఆయన ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. ఏయ్, ఏంటా కన్నీళ్ళు? ఇంత మంచి వార్త విని సంతోషిస్తావనుకుంటే ఏడుస్తున్నావేంటి? ఇవి కన్నీళ్లు కావండి, ఆనంద బాష్పాలు. ఇలాంటి సంతోషకరమైన వార్త విని ఎన్ని రోజులైందండి. చాలండి, ఈ శుభవార్త చాలు. మీలాంటి భర్త దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని. నేను కూడా నీ ముఖంలో ఇంత సంతోషం చూసి ఎన్ని రోజులైంది గాయత్రి. అందుకే ముందుగా నీకు ఈ వార్త చెప్పాను. యాక్చువల్గా గాయత్రి, నువ్వేమో మీ చెల్లిని సూర్యకిచ్చి పెళ్లి జరిపించమని మీ బాబాయ్కి చెప్పావు. మీ బాబాయ్ ఏం చేస్తున్నాడో తెలుసా? నీ బాబాయ్ ఏం చేస్తున్నాడో తెలుసా? నీ మాటకి విలువనివ్వలేదు సరికదా, కనీసం నీ చెల్లెల జీవితం గురించి కూడా ఆలోచించట్లేదు. నీకు ముందే చెప్పాను కదా, సూర్యకి తన కూతురు ప్రేమించి పెళ్లి చేయాలని తెగ ట్రై చేస్తున్నాడు. అయినా నువ్వేం వరీ కావద్దు. నీ బాబాయ్ ఎన్ని అడ్డంకులు పెట్టినా నేను డైరెక్ట్గా వెళ్ళి సూర్య అన్నయ్యతో మాట్లాడాను. సూర్యకి భార్గవికి పెళ్లి అవ్వడం గ్యారంటీ. సరేనా? మా బాబాయ్ మరీ ఇంత చెడ్డవారు అనుకోలేదు. అయినా మీరు భార్గవ పెళ్లి విషయం మాట్లాడేశారు కదా, బాబాయ్ సంగతి నేను చూసుకుంటాను. రాజేంద్ర గారు ఉన్నారా? ఉన్నారండి. అపాయింట్మెంట్ ఉందా? మేడం మేడం, పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళకూడదు. గాయత్రి, నువ్విలా వచ్చావమ్మా? ఏదైనా పనుందా? ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదమ్మా. మీకెందుకులేండి బాబాయ్ శ్రమ, పాపం ఇప్పటికే మా కోసం చాలా కష్టపడిపోతున్నారు. ఏంటమ్మా ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? మీకోసం పనిచేయటం నాకు కష్టమా? మీకు నేను కాకపోతే ఇంకెవరున్నారమ్మా? చాలు బాబాయ్, ఇవిగో ఈ తీయని మాటలే మిమ్మల్ని పూర్తిగా నమ్మేసేలా చేశాయి. మీరెంతో మంచివాళ్ళు అనుకున్నాను బాబాయ్, కానీ ఇలా నమ్మించి మోసం చేస్తారనుకోలేదు. గాయత్రి, ఏమైంది నీకు? ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? ఎందుకు బాబాయ్ మళ్ళీ నాచే చెప్పించుకోవాలని చూస్తారు? మీరేం చేస్తున్నారో మీకు తెలీదా? బంగారం లాంటి నా భర్తని మీరు దారి చూపిస్తారని మీ దగ్గరికి పంపిస్తే ఆయన అనరాని మాటలని, ఆయన చేత అడ్డమైన పనులన్నీ చేయించుకుని చివరికి ఆయన అవమానిస్తారా? ఏంటమ్మా, నేను మీ ఆయన చేత అడ్డమైన పనులు చేయిస్తున్నానని చెప్పాడా? ఉండు, నీ ముందే పిలిచి అడుగుతాను. అవసరం లేదు బాబాయ్, ఇప్పుడు ఆయన్ని పిలిపించి నిజాన్ని అబద్ధం చేయలేరు. ఇక్కడ రోజు మీరు చేస్తున్న అవమానం తట్టుకోలేక కనీసం ఒక్క చెడు అలవాటు కూడా లేని మనిషి రోజు తాగి ఇంటికొస్తున్నారు తెలుసా? నాకిప్పుడు అర్థమైంది. రోజు తాగొస్తే నువ్వు ఎక్కడ గొడవ చేస్తావు అని ఈ సాకులన్నీ చెబుతున్నాడన్నమాట. ఉన్న చెడు అలవాట్లన్నీ నీ దగ్గర దాచి మంచివాళ్లా నమ్మించి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. వాడిని చూసిన మొదటిసారే నాకు మంచి అభిప్రాయం కలగలేదు. ఇడియట్. బాబాయ్ ఈ కాపండి, చేసిందంతా మీరు చేసి ఆయన్ని తిడతారేంటి? ఇప్పుడు ఆయన గురించి మీరేం సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. మొదటిసారి చూసినప్పుడు ఆయన మీకు నచ్చకపోవడం కాదు, మీరే ఆయనకి నచ్చలేదు.
మీ బాబాయ్తో కాస్త జాగ్రత్తగా ఉండమని ఆయన ఎన్నిసార్లు చెప్పినా వినకుండా మిమ్మల్ని గుడ్డిగా నమ్మాను బాబాయ్. చివరికి వైట్ పేపర్ మీద సంతకం కూడా చేసిచ్చాను. కానీ మీరెందుకు బాబాయ్ ఇంత నమ్మక ద్రోహం చేశారు? గాయత్రి, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? అదే బాబాయ్ నాకు ఆశ్చర్యంగా ఉంది. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నా మా ఆయన చెప్పేంత వరకు మీ గురించి నేను తెలుసుకోలేకపోయాను. ఇవన్నీ వదిలేండి బాబాయ్. భార్గవిని సూర్యకిచ్చి పెళ్లి చేయమని చెప్పాను. ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? అతను ఎలాంటి వాడో ఆరా తీస్తున్నానమ్మా. మంచివాడని తెలిస్తే వెంటనే పెళ్లి జరిపిస్తాను. అబద్ధం, అంతా అబద్ధం. నాకు నిజం తెలిసిపోయింది బాబాయ్. మీరు సూర్య గురించి ఆరా తీస్తున్న మాట నిజమే, కానీ భార్గవితో పెళ్లి జరిపించడానికి కాదు, సూర్యతో మీ కూతురు ప్రియ పెళ్లి జరిపించడానికి. గాయత్రి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేంటి సూర్యతో పెళ్లి జరిపించడం ఏంటి? నీకేమైనా మతిపోయిందా? మీరు చేస్తున్న పనులకి నిజంగానే మతిపోతోంది బాబాయ్. మా ఆస్తి మొత్తం మీకు అప్పగించినా ఇంతవరకు దాని గురించి ఏ రోజు అడగలేదు. ఎందుకంటే ఆ ఆస్తి లేకపోయినా పర్వాలేదు, మీరు మా ఆయన్ని ఎంత అవమానించినా దాని గురించి కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన్ని ఓదార్చడానికి నేనున్నాను. కానీ భార్గవికి అన్యాయం జరిగితే మాత్రం తట్టుకోలేను. నా చెల్లెలి జీవితం బాగుండాలని మనసుకి ఎంత కష్టంగా ఉన్నా కావాలని దూరంగా బ్రతుకుతున్నదాన్ని. ఇప్పుడు అది జీవితాంతం కలిసి బ్రతకాల్సిన సూర్యని మీరు దూరం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోను. గాయత్రి, ఇది ఆఫీస్ కిందకు వచ్చిందబ్బా. గాయత్రి, ఇది ఆఫీస్ కిందకు వచ్చిందబ్బా. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి విషయం? ఒక ఇంపార్టెంట్ న్యూస్. చెప్పు. మీ ఆఫీస్లో ఒక వ్యక్తి హరిని కలిశాడు. ఎవరు? జీవన్. నువ్వు చెప్పేది నిజమేనా? నిజం సార్. నిన్న సరిగ్గా 5 గంటలకు కలుసుకొని చాలాసేపు మాట్లాడుకున్నారు. సరే, ఆ విషయం నేను చూసుకుంటాను. హలో సార్, చెప్పండి సార్. జీవన్ ఉన్నాడా? జీవన్ ఇంకా ఆఫీస్కి రాలేదు సార్. ఏంటి 11 అవుతుంది ఇంకా రాలేదా? రోజు ఇంతేనా ఐడియట్? అవును సార్. సరే, ఆఫీస్కి వస్తే ఒకసారి నా దగ్గరికి రమ్మను. అలాగే సార్. చూడటానికి చాలా అమాయకుడిలా కనిపిస్తున్నాడు కానీ దేశముదుర్లా ఉన్నాడు. ఇక్కడ గాయత్రి నా గురించి బ్యాడ్గా చెప్పాడు. అక్కడ హరిని కలిసి నా గురించి ఏదో మాట్లాడుంటాడు. మొత్తానికి ఏదో తతంగం నడిపిస్తున్నాడు. రాని చూద్దాం. హలో సార్, ఇటు రండి. ఏంటి? ఏం చేసావయ్యా బాబు? అదే బాస్, మీ మాంగారు తెగ మండిపోతున్నారు. నువ్వు వచ్చిన వెంటనే కలవమన్నారు. వెళ్ళి కలవండి. నా పిచ్చి పెళ్ళం ఆఫీస్కి వచ్చి వెళ్ళిందంటేనే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు ఏం కొంపలు ముగుతాయో ఏమో. ఎక్స్క్యూజ్ మీ సార్. రమ్మన్నారట. కూర్చో. ఏంటి విశేషాలు? అంతా బాగానే ఉందా? బానే ఉంది సార్. మీరుండగా మాకు ప్రాబ్లం ఏముంటుంది సార్? అడగటం మర్చిపోయాను. కూల్ డ్రింక్ ఏమన్నా తీసుకుంటావా? ఇదేంటి, మా మామయ్య ఎంత బాగా మర్యాదలు చేస్తుంటే ఆ తిక్క మేనేజర్ కోపంగా ఉన్నారని చెప్పాడు. అబే, ఇప్పుడు కూల్ డ్రింక్ ఎందుకు సార్? ఓ,
నువ్వు కూల్ డ్రింక్ ఒకటే తాగవు కదూ, పోనీ అందులో కలుపుకోవడానికి పెగ్గు మందేమన్నా తెప్పించనా? సార్ ఎంత మాట అన్నారు? నేను మందు తాగడమా? పాపం నీకు ఆఫీస్లో పని ఎక్కువైపోయి నేను పెట్టే టార్చర్ తట్టుకోలేక తెగ మందు తాగేస్తున్నావంట కదా. ఎవరన్నారు సార్ ఆ మాట? మీరు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు. అసలు అలా అన్నవాణ్ణి. ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నావో, తాగి ఏమేం వాగుతున్నావో నాకు బాగా తెలుసు. అమ్మ నా తిక్క పెళ్ళావా, మొత్తం తగిలించేసావన్నమాట. అసలు నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే అనుకున్నాను, కంచం నిండా తిని మంచం నిండా పడుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరావని. ఏదో గాయత్రి బాధపడుతుంది కదా అని నీకేం చేత కాకపోయినా తెచ్చి ఆఫీస్లో పెట్టుకుంటే నా గురించే నోటికొచ్చినట్టు మాట్లాడతావా? అవును, నీకు ఆ హరి తెలుసా? ఏ హరి సార్? మరీ అంత అమాయకంగా మొహం పెట్టకు. నిన్న కలిసావే ఆ హరి. ఆ హరికి నాకు పడదని తెలిసి కూడా అతన్ని కలవడంలో నీ ఉద్దేశం ఏంటి? మంచి ఉద్దేశమే సార్. నేను వెళ్ళి అతన్ని కలవలేదు. అతనే ఏదో పని ఉందని వచ్చి కలవమన్నాడు. పైగా కలిస్తే మన ఆఫీస్కి సంబంధించిన విషయం ఏదైనా ఉంటే తెలుస్తుందని కలిశాను. ఓహో అలాగా. అయితే నువ్వు తెలుసుకున్న విషయమేంటో? అది పూర్తిగా నా పర్సనల్ విషయం. అతన్ని కలవడం వల్ల మన కంపెనీకి ఎలాంటి నష్టం లేదని చెప్తున్నాను కదా. అయినా నేను కలిసింది ఆఫీస్ టైంలో కూడా కాదు. మీరెందుకు అంత వర్రీ కావడం? చూడు జీవన్, నువ్వు ఈ ఫీల్డ్ కొత్తవాడివి. మార్కెట్లో రాజేంద్ర కంపెనీస్కున్న వాల్యూ నీకు తెలియదు. అసలు ఇక్కడ జాబ్ దొరకటమే ఒక అదృష్టంగా భావిస్తారు. కానీ నీకు మాత్రం ఇక్కడ పని చేయడం కామెడీ అయిపోయింది. నువ్వు చేసే పని కంటే ఎగస్ట్రాలు ఎక్కువైపోయినాయి. సో నీలాంటి వాడు ఇక్కడ పని చేయడానికి సరిపోదు. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రావాల్సిన పని లేదు. మావయ్య, ఇది అన్యాయం. అనవసరంగా మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు. నోర్ముయ్. అసలు నువ్వు గాయత్రి దగ్గర వాగిన వాగుడికి గాయత్రి భర్తవు గనక కాకపోయి ఉంటే నాలిక కోసుండేవాడు. డిసిప్లిన్ లేకపోతే కన్న కూతుర్ని కూడా క్షమించను నేను. కనీసం సొంత అల్లుడి కూడా కాదు నువ్వు. వరుసలు కలుపుకొని ఇంకోసారి ఆఫీస్ వైపు వచ్చావంటే కాళ్ళు విరగొడతాను. గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. అవుట్. ఇడియట్. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంచితే ఆఫీస్ మొత్తం అమ్ముండేవాడు.